హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం ఎక్సెల్ షీట్లో బార్ కోడ్ని ఎలా జనరేట్ చేయాలో చూపిస్తాను. ఓకే. సో మనకి ఇక్కడ ఇది ఒక శాంపుల్ ఎక్సెల్ షీట్. దీంట్లో నాకు ఇన్పుట్ డేటా వచ్చేసి ఇది లెఫ్ట్ సైడ్ ఉన్న డేటా అంతా కూడా ఇన్పుట్ డేటా అండ్ ఇక్కడ నేను బార్ కోడ్ జనరేట్ చేస్తాను. సో ముందుగా మనం ఏం చేయాలి అంటే ఇన్పుట్ డేటా మొత్తాన్ని సెలెక్ట్ చేసుకొని దీన్ని టెక్స్ట్ రూపంలోకి మార్చుకోవాలి. సో దీనికోసం మనం కంట్రోల్ 1 కానీ లేదా రైట్ క్లిక్ కొట్టిన తర్వాత మనకు ఫార్మాట్ సెల్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో దీన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ టెక్స్ట్ అని ఉంది కదా. జనరల్‌గా నంబర్ ఎంటర్ చేసినప్పుడు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఫార్మాట్‌లు అయితే ఉంటాయి. మనం దీంట్లో టెక్స్ట్ సెలెక్ట్ చేసుకొని దీన్ని మొత్తాన్ని కూడా టెక్స్ట్ లాగా ఉంచుకోవాలి. సో ఇప్పుడు టెక్స్ట్ లాగా కన్వర్ట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఇక్కడ ఈ బార్‌కోడ్ జనరేట్ చేసే ట్యాబ్ ఒకటి పెట్టేశాను. సో ఇక్కడ ఈ ట్యాబ్‌లో ఒక ఫంక్షన్ రాస్తున్నాను, చిన్న ఫంక్షను. సో ఈక్వల్ టు కోలన్ అండ్ ఇక్కడ నేను బ్రాకెట్ ఓపెన్ చేసి అండ్ మళ్ళీ కోలన్ పెట్టేసి యాంపర్సెంట్ పెట్టి అండ్ సింబల్ని యాంపర్సెంట్ అంటాము. సో అండ్ పెట్టేసి అండ్ ఇక్కడ ఏదైతే టెక్స్ట్ ఉందో ఇన్పుట్ డేటాని దాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. తర్వాత మళ్ళీ ఒక యాంపర్సెంట్ సింబల్ అండ్ మళ్ళీ కోట్ పెట్టేసి మళ్ళీ బ్రాకెట్ మళ్ళీ కోట్ ఎండ్. సో జస్ట్ నేను ఎంటర్ కొడుతున్నాను. చూడండి, ఎంటర్ కొట్టిన తర్వాత మనకు ఇలా అటు ఇటు మనకు బ్రాకెట్ వస్తుంది. తర్వాత దీన్ని ఇలా డ్రాగ్ చేస్తే మిగతా అంత డేటాకి వస్తుంది. తర్వాత స్టెప్లో సింపుల్గా మనం దీన్ని సెలెక్ట్ చేసుకొని ఈ ట్యాబ్ని ఫాంట్లోకి వెళ్తే ఫాంట్లో మనం ఇక్కడ చూసుకోండి ఐడి ఆటోమేషన్ HC39M అని ఉంది కదా. ఈ బార్కోడ్ ఫాంట్ దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. దీన్ని సెలెక్ట్ చేసుకున్న వెంటనే మనకు ఈ బార్కోడ్ అనేది జనరేట్ అవుద్ది అండ్ దీన్ని మనం ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే మిగతా అన్నిటికీ కూడా బార్కోడ్స్ అనేవి జనరేట్ అవుతాయి. చూడండి, అన్నిటికీ కూడా బార్కోడ్స్ జనరేట్ అయిపోయాయి. సో ఇక్కడ నేను నెంబర్స్ పెట్టాను, ఇక్కడ టెక్స్ట్ పెట్టాను, ఇక్కడ క్యాపిటల్ లెటర్స్ పెట్టాను, ఇక్కడ స్మాల్ లెటర్స్ పెట్టాను అండ్ ఇక్కడ నెంబర్స్ ప్లస్ టెక్స్ట్ పెట్టాను, అయినా కూడా తీసుకుంటుంది అనమాట. సో ఇక్కడ నేను స్మాల్ లెటర్స్ కూడా పెట్టుకున్నాను అనుకోండి. సపోజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అని ఇక్కడ ఒకటి రాశాను అండ్ ఇక్కడ బయట ఎక్కడ ట్యాబ్లో క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఇది చేంజ్ అవుతుంటుంది. చూడండి, ఇక్కడ థ్యాంక్ యూ అని పెట్టాను అండ్ ఇక్కడ మనకు బార్కోడ్ థ్యాంక్ యూ అని వచ్చేసింది. సో ఇలా మనం సింపుల్గా ఎక్సెల్ షీట్లో బార్కోడ్ జనరేట్ చేసుకోవచ్చు. జనరల్గా బార్కోడ్ జనరేట్ చేయడానికి చాలామంది పెయిడ్ వర్షన్స్ యూస్ చేస్తుంటారు. అవేమి లేకుండా మనం ఈ ఎక్సెల్ షీట్లో అయితే ఈజీగా జనరేట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ సిస్టంలో అయితే ఈ ఐడి ఆటోమేషన్ 39 అనే ఒక ఫాంట్ అయితే లేదు అనుకోండి, మీరు జస్ట్ ఏం చేయండి అంటే గూగుల్లోకి వెళ్ళి ఈ ఫాంట్ని డౌన్లోడ్ చేసుకోండి. దీని ఇన్స్టాలేషన్ కూడా మనకు పెద్దగా ప్రాసెస్ ఏమి ఉండదు. జస్ట్ దీన్ని తీసుకొచ్చి మన దగ్గర ఆల్రెడీ కంట్రోల్ ప్యానెల్లో ఫాంట్స్ అని ఉంటుంది, దాంట్లో పేస్ట్ చేస్తే మనకి ఈ ఫాంట్ అనేది వచ్చేస్తుంది. సో ఇలా సింపుల్గా మనం బార్కోడ్స్ని జనరేట్ చేసుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.